తను అహల్య అని చెప్పేసి గౌతమ్‌కి తెలిసిపోయింది. కాకపోతే అహల్య అని తనంతట తను చెప్పాలని గౌతమ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. డ్రైవింగ్ సీట్‌లో కూర్చోవాల్సిన గౌతమ్ మీరా పక్కన కూర్చుంటాడు. అతిథి నిలదీస్తూ ఉంటుంది. "ఇప్పుడు నా చెయ్యికి దెబ్బ తగిలింది కదా! అందుకనే కాస్త చెయ్యి వాచినట్టుంది కాబట్టి తను కాస్త మర్దన చేస్తుంది. అందుకే మీరా పక్కన కూర్చున్నాను" అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు యామిని ఎలాగైనా తను మీరా కాదు అహల్య అని నిజాన్ని అతిథికి చెప్పాలని వెంటనే ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక విక్రాంత్ చెప్పిన మాటలని గుర్తు చేసుకొని అతిథికి ఫోన్ చేస్తూ ఉంటుంది యామిని. అప్పుడు ఆ ఫోన్ చూసి వెంటనే గౌతమ్ పట్టుకుంటాడు. ఇక మా మామ కాల్ చేస్తుంది, నేను మాట్లాడతీవు అని ఈ విధంగా అతిథి డ్రైవింగ్ చేసుకుంటూ అంటుండగా, నువ్వు డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టు, నేను కాల్ లిఫ్ట్ చేస్తాను అని చెప్పేసి గౌతమ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతాడు. అమ్మ అతిథి అని చెప్పేసి అంటుండగా, చెప్పు మామ్, మీకు నిజం ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనేసరికి, ఏంటి మామ ఏదో చెప్పాలనుకుంటుంది, స్పీకర్లో ఉంది కదా, ఇప్పుడు గౌతమ్ విషయం కానీ ఎవరి విషయమైనా చెప్తుందా? గౌతమ్ ఫోన్ నాకు ఇవ్వు, మాట్లాడతా, అదేదో ఇంపార్టెంట్ అంటుంది కదా, స్పీకర్ పెట్టాను కదా, ఇక మాట్లాడేసేయ్, మేము కూడా వింటాం కదా అని గౌతమ్ అంటూ ఉంటాడు. అమ్మ అతిథి, ఇక ఇప్పుడు మీరా రూపంలో ఉంది ఎవరో కాదమ్మా, అహల్య అని చెప్పేసి యామిని స్పీకర్లోనే ఇక అతిథికి చెప్పేస్తుంది. ఇక్కడ మీరా రూపంలో ఉన్న అహల్య గౌతమ్ షాక్ అయిపోతాడు. ఇందాకనే నాకు విక్రాంత్ ఫోన్ చేసి తను మీరా కాదు అహల్య అని ప్రూఫ్తో సహా నాకు సాక్ష్యం చూపించాడు. ఆ విషయం నీకు చెప్పడానికి ఫోన్ చేశాను. నువ్వు ఎలాగైనా విక్రాంత్ పెళ్లి చేసుకుంటే అప్పుడు మన బిజినెస్ పరంగా ప్రతి ఒక్కటి మన హ్యాండ్వర్లో ఉంటుందట. గౌతమ్ని పెళ్లి చేసుకుంటే ఇక నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసి బిజినెస్ని లాస్ చేస్తానని బెదిరిస్తున్నాడమ్మా. ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది, తను మీరా కాదు అహల్య అని తెలిసిన తర్వాత అప్పుడు గౌతమ్ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు? అందుకనే నువ్వు వెంటనే రిటర్న్ కా అమ్మా అని అంటుండగా ఈలోపు మాత్రం ఈ మాటలని విని ఒక్కసారిగా అతిథి మీరా గౌతమ్ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే కాల్ కట్ అయిపోతుంది. హలో హలో అతిథి అని అంటుండగా వెంటనే కారు ఒక కాడ ఆపేస్తుంది. ఇక కార్లో నుంచి దిగి వెంటనే అహల్య చేపట్టుకొని బయటికి గుంజుతుంది. ఏంటి, ఎందుకు అలా చేస్తున్నావు, పిచ్చి కనిపట్టిందా అని చెప్పేసి గౌతమ్ అంటుండగా, పిచ్చి నాకు కాదు, మీరే అందరు కావాలని నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. ఇది మీరా అంటే మీరా అని చెప్పేసి అందరినీ నమ్మించి అహల్యని తీసుకొచ్చి మీరా రూపంలో నాటకం ఆడిస్తున్నావా? అయ్యో అతిథి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు గౌతమ్ గారికి నేను అహల్య అని తెలియదు, కానీ నువ్వు గౌతమ్ గారి మీద నిందలు వేస్తున్నావు. ఓసై నంగజాచుతానా, కావాలని నాటకమాడి ఆ ఇంట్లో అడుగుపెట్టి నేను గౌతమ్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్న సమయంలో మళ్ళీ నువ్వు అహల్య రూపంలో వచ్చి ఈరోజు నన్ను మొత్తం బ్లేమ్ చేశారే. మీ కుటుంబం అంతా నన్ను కావాలని టార్గెట్ చేసి నా జీవితాన్ని ఇలా చేస్తున్నారే. ఎవరు చేస్తున్నారు? నీకు విక్రమ్ ప్రపోజ్ చేశాడు కదా, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు కదా, అలాంటప్పుడు హ్యాపీగా నీ లైఫ్ను అతనితో ఇక పంచుకోక నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? ఆల్రెడీ నాకు పెళ్ళైంది, భార్య ఉంది, ఒక బాబు ఉన్నాడని తెలిసి కూడా ఏంటి ప్రేమ అంటే అంతా అలసైపోయిందా? పిచ్చిగా ప్రేమించాను, చచ్చేంత వరకు ప్రేమిస్తూనే ఉంటున్నాను. అలాంటి నన్ను ఇక మధ్యలో దీని మెల్లో మూడు ముళ్ళు వేస్తే హ్యాపీగా దాంతో లైఫ్ ఎంజాయ్ చేస్తే మరి పిచ్చిగా ప్రేమించే నా జీవితం ఏం కావాలి? నా గురించి ఆలోచించావు గౌతమ్. ఇప్పుడు కావాలని బీరా రూపంలో అహల్య ఇంట్లో అడుగుపెట్టి బీరాగా చెలామణి అవుతూ ఇప్పుడు ఎంతమందిని ఎర్రిపప్పలు చేసింది. ఇప్పుడు నీకు కూడా అర్థం కావట్లేదా ఇదాంటి నంగనాచిది అని చెప్పేసి అంటుండగా, అతిథి నీ మాటలు ఓవర్గా మాట్లాడుతున్నావు. ఓవర్గా మాట్లాడడానికి ఏముంది? ఇలాంటి దాన్ని ఇక్కడ చంపేస్తే ఇక దరిద్రం పోతుంది, హ్యాపీగా మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అతిథి అని చెప్పేసి ఒక్కసారి అతిథి చంప పగలు కొడతాడు. నీ వల్లనే ఈరోజు నా మీద చెయ్యెత్తి నన్ను చీకొట్టుకునేదాకా కూడా తీసుకొచ్చాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా మెల్లో తాళి కట్టపోతే నా శవాన్ని చూస్తావు గౌతమ్ అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇక అక్కడ సింగులాగా రెడీ అయిపోయి వెంటనే మీరా రూపంలో
ఇక భర్తగా వచ్చిన గౌతమ్ నిజస్వరూపం బయటపడ్డ తర్వాత ఇక వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకు చెప్పాలని అనుకుంటూ యామిని వీళ్ళింటి దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ తను అహల్య అని తెలిసిపోతుంది. గౌతమ్ నాటకం ఆడిస్తున్నాడు, చీట్ చేస్తున్నాడని చెప్పేసి అర్జున్ ప్రసాద్ ఒమ్మైపోతుంది. వెంటనే గౌతమ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అలా ఫోన్ చేస్తుండగా ఆ టైంలో కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడి దాకా వెళ్ళారా గౌతమ్? నానా అది వెంటనే రిటర్న్ కాండి. ఎందుకు నానా? చెప్పాను కదా వెంటనే రిటర్న్ కానీ ఆ బాక్స్ గురించి నేను చూసుకుంటాను. వెంటనే మీరు హైదరాబాద్కి రండి అని కోపంగా కాల్ కట్ చేస్తాడు. నాన్న ఎందుకో హైదరాబాద్కి రమ్మంటున్నాడు. ఇక వెళ్దాం పదండి గౌతమ్ గారు అని చెప్పేసి అహల్య ముగ్గురు కలిసి హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. ఇదిలా ఉండగా వెంటనే యామిని అర్జున్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎంత నమ్మిచ్చారు, ఎంత మోసం చేశారు. ఇప్పటికీ నా కూతురు ఆ గౌతమ్ని నమ్ముతూనే ఉంది. ఆ నమ్మకాన్ని మరింత ఒమ్ము చేస్తూ నా కూతురు జీవితాన్ని లైఫ్ను సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో మీరాగా చలామణి అవుతుంది. అది మీరా కాదు అహల్య అని తెలిసిపోయింది. అయినా కూడా మీకు తెలిసి కూడా మీరు కావాలని నా కూతురు జీవితంతో ఇంతలా ఆడుకుంటున్నారే అని అంటుండగా మాకు ఇప్పుడే తెలిసింది నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి భానుమతి అంటుండగా ఏంటండి ఎప్పటి నుంచో నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను? నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేస్తూ మీ ఇష్టానుసారంగా వాడుకున్నందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? తను మీరా రూపంలో ఉన్న అహల్య మీ ఇంట్లో అడుగుపెట్టి అందరినీ మోసం చేసింది కదా, అప్పుడు మీకు అర్థం కావట్లేదా? అయినా అలాంటి దాన్ని మోసగత్త, అలాంటిది డబ్బు కాశపడి మీరా రూపంలో మీ ఇంట్లో అడుగుపెట్టింది. కానీ అహల్య అని గౌతమ్కి తెలియకుండానే ఇంట్లో ఉండనిచ్చాడా? ఎప్పుడు కష్టం వచ్చినా ఎదురుపడుతూ ఒక భార్యగా సపోర్టుగా ఉన్నాడంటే ఖచ్చితంగా గౌతమ్ కూడా తను మీరా కాదు అహల్య అని తెలుసు కాబట్టే ఇన్ని నాటకాలు ఆడుతున్నారు. అయినా నా కూతురు జీవితానికి ఇలా కావడం కారణం మీ కుటుంబం మొత్తం. కానీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఇంతకింత నేనేం చేయాలో అది చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏంట్రా అసలు ఇంట్లో రోజు రోజుకి ఏం జరుగుతుంది? ఈ అహల్య వల్ల రోజు రోజుకి ఇక ఏదో ఒకటి ఆపద వస్తూనే ఉంది. ఈసారి అది ఇంట్లో అడుగు పెట్టడం కాదు కదా, దాన్ని చంపి ఈ ఇంట్లోనే పాత్ర పెడతాను. దరిద్రం పోతుంది. అది ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టింది మనశ్శాంతి అన్నదే పోయిందిరా. అసలు ఏం చెప్పాలో ఏమన్నది కూడా అర్థం కావట్లేదు నీ కొడుకు చేసిన భాగవతానికి అని భానుమతి బాధపడి లోపలికి వెళ్ళిపోతుంది. అసలు నాన్న ఎందుకు ఫోన్ చేశాడు? ఎందుకు కోపంగా ఉన్నాడు? ఒకవేళ మీరా గురించి తెలుసుకున్నాడా? అహల్య అని తెలిసిపోయిందా అని ఆలోచిస్తూ ఉంటాడు గౌతమ్. ఈలోపు హైదరాబాద్కి టర్న్ అవుతూ ఉంటారు. మరి ఏం నిర్ణయం తీసుకుంటాడో అర్జున్ ప్రసాద్నే తెలుసుకుంటాడు.